అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది భారీ శుభవార్త. మనకు ఆగస్టు 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వబోతా ఉండు. దానికి సంబంధించిన విధి విధానాలు ముందున 4 కేటగిరీల వారికి పింఛన్లు ఇవ్వబోతూ ఉన్నారట. 4 కేటగిరీల వారు ఎవరు, ఏమేమి అర్హతలు ఉండాలి, మీరు ఏ రూల్స్ ఫాలో కావాలి, ఇటువంటి విషయాలన్నీ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు హైప్ బటన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోను అందరూ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలామంది పెన్షన్ల గురించి ఇప్పటి వరకు కలెక్టర్ ఆఫీసుల్లో 33 జిల్లాల మంది కలిసి వినతి పత్రాలు పెట్టి ఎన్నో గోసలు పడ్డారు. కాబట్టి ఆ గోసల ఆశనే ఇప్పుడు మనకు 3 లక్షల పెన్షన్లు. కాబట్టి హైప్ బటన్ మాత్రం ప్రెస్ చేయాలి. అది మనసున్న మహారాజులు ప్రెస్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. దానివల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాము. ముందర ప్రకటించింది అయితే వృద్ధులు, వితంతువులు కూడా ఉన్నారు, దివ్యాంగులు కూడా ఉన్నారు, ఇక్కడ ఒంటరి మహిళలు. మరి ఈ 3 లక్షల పెన్షన్లు 33 జిల్లాలో ఎవరికి మొదటి విడత అన్నట్టు. ఇది మొదటి విడతలో ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద సారాంశం. తెలంగాణలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్. ఆ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ. ఇది మనకు జూలై 17వ తారీఖున వచ్చినటువంటి అప్డేటు. తెలంగాణలో ఒంటరి మహిళలకు కూడా కొత్త పింఛన్ల పైన మంత్రి సీతక్క కీలక ప్రకటన చేసింది. ఒంటరి మహిళలకు కూడా ఖచ్చితంగా పింఛన్లు ఇవ్వాలని మంత్రి సీతక్క అయితే పేర్కొన్నట్టు మనకు కనబడతా ఉంది. మరి ఒంటరి మహిళలకు ఆగస్టు 15 నాడు స్వతంత్ర దినోత్సవం నాడు పింఛన్లు ఇవ్వబోతా ఉన్నారు. వినబడతా ఉందా అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ? దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూడాలి. తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుంజు చెప్పింది. అర్హులైనటువంటి ఒంటరి మహిళలు, వితంతువులు అందరికీను ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. తాజాగా ములుగు జిల్లాల పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీలో సంబంధించి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి అందరికీ అందజేయాలనే ప్రభుత్వం పనిచేస్తుందని కాగా రాష్ట్రంలోని కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ 3 లక్షల పింఛన్లకు డైరెక్టు రంగం సిద్ధమైంది. ఇప్పుడు గ్రామ సభలు జరుగుడే లేటు, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. పారదర్శకంగా పెన్షన్లు. రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఇస్తామన్న తెలంగాణ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. దాదాపు 2 నుంచి 3 లక్షల పెన్షన్లు ఇచ్చేలా దిశగా కసరత్తు మొదలుపెట్టింది. పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా ఉండేలా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే వారి పేర్లను తొలగించి నిజమైన అర్హులకే పెన్షన్లు వర్తింపజేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తాజా అప్డేట్తో ఎంతోమంది కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అర్హులకు భారీ ఊరట కూడా మారినట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు మనకు వచ్చేటువంటి విధానాలు ఏవలేవలు, ఇవి విధానాలు, అర్హతలు. వీళ్ళకు మాత్రం పెన్షన్లు ఇచ్చేదందుకు, పెన్షన్లు పొందేదందుకు వీళ్ళు అర్హులు. ఎవరంటే కింద పేర్కొనబడిన వారు ఆసరా పెన్షన్ పథకానికి అర్హులు. 1 ఆదివాసీ సహాయక గిరిజన గ్రూపుల వారు, 2ది మహిళా నేతృత్వంలోని కుటుంబాలు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు, 3ది వికలాంగుల కుటుంబాల వారు, 4ది వికలాంగుల కుటుంబాలు, వికలాంగులు, వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వారిలో 1 మాత్రమే అర్హులు. ఇప్పుడు ఈ వికలాంగులు, వితంతువులు వీళ్ళ ఇంట్లో ఈ వికలాంగుల పింఛను కాక ఇంకో పింఛను కూడా ఎలిజిబిలిటీ అని చెప్తా ఉన్నారు. అంటే ఇంకోళ్ళు కూడా పింఛన్కి అర్హులు. 5వది భూమి లేని వ్యవసాయ కార్మికుడు,
గ్రామీణ కళాకారులు కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి, మురికివాడల ప్రజల కోసం రోజువారీ వేతనం మీద ఆధారపడేవారు, పూలు పండ్లు అమ్మే వ్యాపారులు, రిక్షా కార్మికులు, పాము మంత్రం వేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవారు, ఇక నిరాశ్రయులు, గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారు. ఆరోది ఇల్లు లేని వారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తాత్కాలికంగా గృహ నివాసం ఏర్పాటు చేసుకున్నవారు. ఏడోది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తులు, నేతృత్వంలోని కుటుంబాలు మొదలైన వారు మొత్తం పింఛన్లకు అర్హులు. ఇక్కడ చూస్తే పెద్ద రామాయణము మహాభారతం లిస్ట్ ఉంది, కానీ ఇచ్చే 3 లక్షల పింఛన్ల కోసం ఓన్లీ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు మాత్రమే ఇప్పుడు మొదటి విడతలో ఇవ్వబోతా ఉన్నట్టు మనకు పక్కా సమాచారం. ఇప్పుడు తెలంగాణలో పేదలు, వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆసరా చేయూత పింఛన్ పథకం అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధాలకు కేటగిరీని బట్టి వివిధ రకాల పింఛన్లు అందిస్తూ ఉన్నారు. ప్రాధాన్య పింఛన్ రకాలు, ఏ పింఛన్ ఏ రకము ఎట్లా అనేది. వృద్ధాప్య పింఛన్ 57 ఏళ్ళు నిండిన పేద కుటుంబాల వారందరికీ పింఛన్ వర్ధిస్తుంది. వితంతు పింఛన్ 18 ఏళ్ల పైబడిన వితంతువులకు వర్ధిస్తుంది. ఒంటరి మహిళలకు పింఛన్ కుటుంబం ఆధారం లేకుండా ఉంటే ఒంటరి మహిళగా జీవిస్తున్న వాళ్లకు ఒంటరి మహిళ పింఛన్. దివ్యాంగులకు కనీసం మనం సదరం క్యాంపుకు పోతే అక్కడ మనకు 40% అందులో అంగవైకల్యం వెళ్తే లేదా అంతకంటే ఎక్కువ వచ్చినా సరే వాళ్ళకు కూడా పింఛన్. ఇతర వృత్తులు వారికి కూడా బీడీ కార్మికులు ఉంటారు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, గౌడ కులస్తులు, వీళ్ళందరికీ. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్, మలేరియా, డయాలసిస్ మరియు బోధకాలు బాధితులు కూడా దీంట్లో పింఛన్ పొందేటువంటి అర్హతలు ఉన్నాయి. వీళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలి లెక్క అంటే, కానీ ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు అనే విషయం మనకు చెప్తా ఉంది. అందుకనే ముందుగా మొదటి విడతలో 3 పింఛన్లు ఇవ్వబోతూ ఉంది. ఇప్పుడు సాధారణ అర్హతలట, అర్హతలు, సాధారణ అర్హతలు ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకులకి లేనటువంటి అర్హతలు, మీనింగ్లు ఇవి అవి అన్నీ సాధారణ పింఛన్ కోసం కుప్పల అర్హతలు. ఏంది ఈ రాజ్యము, ఏంది ఈ పరిపాలన అని మొత్తుకుంటా ఉన్నారు. సాధారణ అర్హతలు ఏంటంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం స్థిరపడి ఉండాలి. పేదరిక రేఖ దిగువనున్న బీపీఎల్ కార్డు ఉన్న కుటుంబాల వారే అర్హులైనటువంటి వారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పింఛన్ మంజూరు చేయబడును. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేటోళ్లకు ఎటువంటి పింఛన్ ఉండదు. అవసరమైన ముఖ్య పత్రాలు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, సంబంధిత వర్గ ధృవీకరణ పత్రాలు, అలాగే వితంతువు అంటే భర్త చనిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేటు, దివ్యాంగులకు సద్దాం సర్టిఫికేటు మొదలైనవన్నీ కంపల్సరీగా ఉండాలి. వీటి గురించి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే అది చూడు, బాధ ఉంటేనేమో చెప్పుకొని తిరగాలన్నట, ధనం ఉంటే దాచుకొని తినన్నట, మన సొమ్ము అయినా కానీ సాటుకు తినన్నట. కాబట్టి నేను దీని గురించి తెలంగాణలో ఇంటింటి సమస్య గురించి వీడియో చేస్తూ ఉన్నా కాబట్టి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నా మీద ఏం సిగ్గు లేకుండా మీరు కామెంట్ పెట్టాలి. నా మీద సిగ్గు లేకుండా, అయ్యో కామెంట్ పెడితే పిల్లగాడు ఏమనుకుంటాడో అని పెట్టేసి మీరు కామెంట్ పెట్టాలని కోరుకుంటా ఉన్నా. ఇంకా ఇక్కడ ఏమిచ్చిర్రు, తెలంగాణ పింఛన్ రకాలు ఆల్రెడీ మనం చూసాం. ఈ వృద్ధాప్య పింఛన్కి 57 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. వితంతు పింఛన్కి వాళ్ళ యొక్క అవన్నీ మనం చూసాం. ఓకే, ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. ఈ బీడీ కార్మికుల గురించి చూద్దాము. చేనేత, గీత మరియు బీడీ కార్మికుల పింఛని ఆయా రంగాల్లో ఉపాధి కోల్పోయినా లేదా వృద్ధాప్యం మీద పడిన కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది. ఇది మాత్రం మంచిదే. ఇక ఎయిడ్స్, మలేరియా బాధితులకు దీర్ఘకాలికంగా వీళ్ళు బాధపడుతున్న వారికి వీళ్ళు ఏ దవాఖానలో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో అక్కడి నుంచి డాక్యుమెంట్లు ఉంటే పక్కాగా మనకు పింఛన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే
ప్రతి ఒక్కరు పింఛన్ల గురించి కామెంట్ చేసినప్పుడు ఏమంటా ఉన్నారంటే వాళ్ళ పేరు మెన్షన్ చేసి నేను పలానా పింఛన్ కోసం అర్హున్నా అని అడుగుతూ ఉన్నారు. నీది ఏ ఊరు, ఏ జిల్లా, అసలు ఏ పింఛన్కి దరఖాస్తు పెట్టుకున్నావు, అది ఏ కలెక్టర్ ఆఫీసులో పెట్టుకున్నావు, ఎక్కడ పెట్టుకున్నావు, పూర్తి కామెంట్ చేయాలి. అది ఏందో అన్నట్టు అన్నముడుగక ముందే సగంలో పలుకు బోధించినట్టుగా మనోళ్ళు కామెంట్లు పెడతా ఉంటారు. ఏమన్నా అంటేనేమో పెద్ద బాధ. ఇట్లా ఇంకా చూసుకుంటే ఇంతే. ఇక ప్రతి ఒక్కళ్ళు ఈ వచ్చిన వరాలను, ఇది వరమే ఒక రకంగా, వృద్ధులకైతే ఖచ్చితంగా పింఛని అంటే వరమే. కన్న కొడుకు రూపాయి ఇవ్వకపోయినా కానీ గవర్నమెంట్ నెల నెలా పింఛని ఇస్తుంది అంటే వరం. కాబట్టి ఈ వరాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టి మీ అభిప్రాయాన్ని ఐపు బటన్ అనేది ప్రెస్ చేయకపోతే మళ్ళొక్కసారి మళ్ళీ అడుగుతా గట్ల అన్నట్టు. అందరికీ శనార్థులు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.